ఐటమ్గా జగన్ త్వరలో అరెస్టు, ఆధారాలను పగడ్బందీగా సిద్ధం చేస్తున్న సిట్టు, రాజకీయంగా నష్టమా లాభమా అనే రీతిలో కూటమి పక్షాలు మల్లగులాలు. ఢిల్లీ పెద్దల నిర్ణయం కోసం ఎదురుచూపులట. 2019లో ముఖ్యమంత్రి కాకముందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయిచ్చిండు ఒకసారి 16 నెలల పాటు. తీవ్రమైన ఆర్థిక నేర అభియోగాలు ఉన్నాయి. 2012-13 మధ్యకాలంలో 16 నెలల పాటు జైల్లో ఉండి బెయిల్పై విడుదలైన ఆయన రాష్ట్రమంతటా ఓదార్పు యాత్ర చేసిన ఆయన ఎట్టకేలకు సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. ఇప్పుడు అంటే వైఎస్ఆర్సీపీ చెప్తుంది ఏంటంటే బేతాళ కథ అల్లిండు చంద్రబాబు నాయుడు గారు. ఆ బేతాళ కథ భాగమే ఇది. ఆ మద్యం స్కామ్ కానీ, ఈ సిట్టు విచారణ కానీ, సిట్టు చేస్తున్న అరెస్టులు కానీ, ఆ బేతాళుడు అల్లిన కథనే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు తప్ప అక్కడ అసలు స్కాము లేదు, డబ్బులు లేవు. స్కామే లేనప్పుడు సిట్ అయింది, విచారణ అయిందని వైఎస్ఆర్సీపీ చెబుతుంది. కానీ చాలా దూకుడుగా సిట్ అయితే ముందుకు పోతుంది. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టుతోని ఇంకా కాక ముదిరింది రాజకీయంగా రాష్ట్ర వ్యాప్తంగా. ఇక త్వరలో జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ఆ సిట్కి, చంద్రబాబు నాయుడు గారికి. జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపే వరకు ఈ సిట్టు విచారణ, ఈ ఉత్కంఠని ఇట్టనే కంటిన్యూ చేస్తారా? ఈ కట్టు కథలు, బేతాళ కథలు, ఈ కంటిన్యూషన్ ఉంటుందా? టోటల్ ఈ కథకి, ఎపిసోడ్కి మొత్తానికి ముగింపు ఎండ్ ఎప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్టుతోనే అనేది ఒక చర్చ ఒకవైపు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో నిన్నటి నుంచి జరుగుతుంది. తొందరలోనే అరెస్టు, త్వరలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కేడర్ను అతలాకుతలం చేసి ఒక ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొచ్చు. ఇక పార్టీ అనేది లేకుండా క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక ఎదురుండదు. జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయి పార్టీ అస్తవ్యస్తం అయితే చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్కి భవిష్యత్తులో రాజకీయ భవిష్యత్తుకి అడ్డంకి ఉండదు అనేది. ఎందుకంటే నారా లోకేష్కి జగన్మోహన్ రెడ్డి గారికి పోల్చినప్పుడు ఒక మాస్ పబ్లిసిటీ, మాస్ వేవ్ ఉన్న లీడరు జగన్మోహన్ రెడ్డి. లోకేష్ గారు తండ్రి చాటు కొడుకుగా, అధికారం చాటు నాయకుడిగా ఉన్నాడు తప్ప మాస్ ఫాలోవర్ కాదు. అది అందరికీ తెలిసింది. కాబట్టి ఆ మాస్ ఫాలోవర్ ముందు, ప్రజా ఆదరణ ముందు తట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ముందు ఆ పార్టీని భూస్థాపితం చేయాలి. ఆ పార్టీలో ఉన్న కేడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి. దానికి ఏదో ఒక కాజు కావాలి. కాబట్టి ఈ కట్టుకథ నల్లారు అని వైఎస్ఆర్సీపీ చెప్తుంది. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ కేడర్లో జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతారని, జైలుకు పోతే ఒకవేళ పార్టీ, తెలుగుదేశం పార్టీ అనుకున్నట్టు, చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టు వైఎస్ఆర్సీపీ నిర్వీర్యం అయింది, పతనం అయింది, కేడర్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని వైఎస్ఆర్సీపీ అనుకోవట్లే. వాళ్ళ నాయకులు అయితే చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయినా, పంపించినా, ఒకవేళ వీళ్ళు బలవంతంగా కావాలని అక్రమ కేసులు పెట్టి పంపించినా కేడర్ ఇంకా ఉత్సాహం అయింది, కేడర్ ఇంకా పట్టుదల పెరిగిద్ది అనేది వాళ్ళు అనుకుంటున్నారు. అది మనం గతంలో చూసినాం. 2012-13 ప్రాంతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సిబిఐ, ఈడీ కేసులు పెట్టి జైలుకు పంపింది. 16 నెలల పాటు జైల్లో ఉండు. అప్పుడే పురుడు పోసుకుంది పార్టీ పెట్టిందే అప్పుడు. ఇంకా అధికారం లేదు, ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు. ఆ స్థాయిలో ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ పెట్టడంతోనే జైలుకు పోయింది. 16 నెలలు జైలుకు పోయించిన తర్వాత ఇంకా స్ట్రెంత్ ఎంత ఉంది? 2014లో ప్రధాన ప్రతిపక్షంగా నిలబడ్డాడు. తర్వాత 19లో ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారికి. ఇదంతా ఒక భాగం. అంత ఈజీగా జగన్మోహన్ టచ్ చేస్తే ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ ఏంది, స్పందన ఏంది, తట్టుకోగలుగుతాం మనం? మనకేమైనా ప్రమాదం అయిద్దా కూటమికి? దీంట్లో బీజేపీ రోల్ ఏందనేది పెద్ద టెన్షన్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీని టార్గెట్ చేసి ఏదో ఒక రకంగా అరెస్ట్ చేసి జైలుకు పంపాలని ఎంత పట్టుదలతో మన చంద్రబాబు నాయుడు గారు ఉండో ఆ పట్టుదల బీజేపీలో లేదు. పట్టుదల లేకపోగా అసలు బీజేపీ స్టాండ్ ఏందనేది, అసలు జైలుకు పంపుతా అనుకున్న చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపుదాం అనుకుంటాడు. జైలుకు పంపే అవకాశాలని ఈ అరెస్టులు ఇవన్నీ చూసిన తర్వాత టెన్షన్ పడాల్సిన జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు టెన్షన్ పడతాడు. ఇప్పుడు ఎవరైతే ఈ కక్ష సాధింపు చర్యలు చేస్తారో దాంట్లో భాగంగా 12 మందిని ఇప్పటికీ అరెస్ట్ చేశారు. పార్టీని పతనం చేయాలని చూస్తుండ్రో ఆ పార్టీ నాయకుడు టెన్షన్ పడట్ల. దానికంటే ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారు టెన్షన్ పడుతున్నాడు. మనం జగన్మోహన్ రెడ్డి విషయంలో ఏ స్టెప్ వేస్తే ఏమైందో, అమిత్ షా, మోడీ ఎట్లాంటి డెసిషన్ తీసుకుంటారు, వాళ్ళ వ్యూహమైంది, వాళ్ళు దీనికి అనుమతిస్తారా అనే ఒక టెన్షన్. అదే ఢిల్లీ స్థాయిలో అది ఉంది, కేంద్రంలో గల్లీ స్థాయిలో ఇది ఉంది. ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉండాలి,
ఢిల్లీ పెద్దలు జగన్మోహన్ రెడ్డికి ఇంటర్నల్గా మద్దతు ఇస్తారని ఒక బాధ వాళ్ళకి ఒక అనుమానం. ఇది ఎట్లుంటే అరెస్ట్ చేస్తే గల్లీ లెవెల్లో ప్రజల రియాక్షన్ ఎట్లుంటుంది? ఈ రెండింటి మధ్యలో కొట్టుమిట్టాడుతుంది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. అంత ఈజీగా అరెస్ట్ చేస్తుంది అంటే మరి దిశ పేపర్ అయితే ఒక వార్తని ఇచ్చింది. ఇక ఈ కేసులో జగన్ నమ్మినట్టు ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ఇటీవల అరెస్ట్ చేయడంతో తర్వాత అరెస్ట్ అయ్యేది ఎవరనే చర్చ మొదలైంది. జగన్ అరెస్ట్ తప్పదనే అంచనాలతో టీడీపీ సోషల్ మీడియా హోరెత్తుతుంది. కేంద్రం నుంచి ఆమోదం లభించకుండా రాష్ట్ర సర్కార్ అడుగు ముందుకు వేసే సాహసం చేయకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఎస్, కరెక్ట్. అది అడుగు ముందుకేసే పరిస్థితి లేదు. అడుగు ముందుకేస్తే మళ్ళీ అడ్డం తిరిగిద్ది అనేది కూడా భయం ఉంది. ఇది రైట్. లిక్కర్ కంపెనీల నుంచి నొక్కేసిన పర్సెంటేజ్ సొమ్ము ఎక్కడి నుంచి ఎటు వెళ్ళిందనే దానిపై సిట్ లోతుగా దర్యాప్తు చేసింది. షెల్ కంపెనీల సృష్టి ద్వారా సొమ్ముని జగన్కే చేరినట్టు ఒక వార్తని చెప్తుంది. మొత్తానికి అసలు అరెస్టు ఒక భాగం, కక్ష సాధింపు కాబట్టి అరెస్ట్ చేస్తే చేయొచ్చు చెప్పలేము, కానీ కేసు లీగల్గా నిలబడే కేసు కాదు అనేది లీగల్ ఎక్స్పర్ట్ కూడా చెప్తుంది. ఎక్స్పర్ట్స్ ఎక్కడ ఎవిడెన్స్ లేదు. ఈయన ఆయనతో మాట్లాడిండు, ఆయన ఏంతో మాట్లాడిండు, వాట్సాప్ చాటింగ్లు చేశారు, మాట్లాడుకున్నారు, కూర్చోరు, ఈ చెప్తున్నారు తప్ప డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఎక్కడ చూపించలే. 3,500 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగింది, అవినీతి జరిగింది అంటున్నారు. ఈ 3,500 కోట్ల రూపాయలు ఎప్పుడు ఎంత ఎవరికి ఇచ్చారు, ఆ డబ్బు ఎక్కడుంది, ఆ డబ్బుకు సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అయింది. షెల్ కంపెనీలు అని కూడా ఒకటి చెప్తున్నాను. ఆ షెల్ కంపెనీలు ఎవరి, ఆ షెల్ కంపెనీల పేర్లు ఏంటి, ఆ షెల్ కంపెనీలోకి ఏ డేట్లలో ఎంత జమ అయినాయి, ఇవన్నీ వేయాలి. దీంట్లో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఇది ఎప్పుడో సెప్టెంబర్ నుంచి జరుగుతుంది ఇన్వెస్టిగేషన్. వాస్తవంగా 3,500 కోట్ల మనీ అటు నుంచి ఇటు లాండరింగ్ అయిందంటే మనీ లాండరింగ్లో ఈడీ ఎంటర్ కావాలి, సిబిఐ ఎంటర్ కావచ్చు, కానీ ఎంటర్ కావట్లే. ఇక అక్కడ కొరుకుడు వాడిని కొయ్యలేక అయింది. చంద్రబాబు నాయుడు గారికి కేంద్రం నుంచి మద్దతు దొరకట్లే, బీజేపీ పెద్దల మద్దతు దొరకట్లే. వాళ్ళని కాదని నేను ఎగస్టాల్ చేస్తే ఉన్నది బాధ్ది, ఉంచుకున్నది బాధ్ది అనే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు ఆందోళనలో ఉండు. ఒకవైపు ఏం లీగల్గా చూస్తే ఆధారాలు లేని అక్రమ కేసు అనేది స్పష్టంగా కనపడుతుంది. ఇంకొక వైపు గల్లీ లెవెల్లో ప్రజల మద్దతు, రియాక్షను, ఢిల్లీ లెవెల్లో నాయకుల మద్దతు, రియాక్షను, వీటన్నిటి మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఉక్కిరిబిక్కిరి అవుతుండు. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి పత్రికల్లో ఆ పుంకాలుగా మద్యం కుంభకోణం గురించి రాస్తూనే రాసి ఆ రాసే రాతల్లో బందీ చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని. ఇన్ని రాసిన తర్వాత రేపు ఏమీ లేదని తెలిసిందనుకో ఎంత పరువు బాధ్ది. ఇక సెకీ ఒప్పందాలు అట్టే రాసి దాన్ని అసలు పెన్ను పెట్టి ఒక పదం రాయలేని పరిస్థితి, నోరు పెట్టి ఒక పదం మాట్లాడలేని పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. ఇక అదనమాట.